కాన్స్టిట్యూషన్ అందరూ ఉద్యోగస్తులకి ధన్యవాదాలు. లేఖమైనటువంటి అడవి గారికి అడవి గారికి మిగతా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడ్జెట్ వేరు అవుట్లెట్ బడ్జెట్ ప్రోగ్రామ్ కాన్స్టిట్యూన్సీ బడ్జెట్ ప్రోగ్రామ్ చాలా సంతోషిస్తున్నాను. మన సునీల్ మండలిలో ఇన్ఛార్జ్ మినిస్టర్తో పాటు ఈ కార్యక్రమంలో విద్యార్థి సమావేశం జరిగింది. అది ఈరోజు కాన్స్టిట్యూన్సీ బడ్జెట్ ప్రోగ్రామ్ అలాగే మన కాన్స్టిట్యూన్సీకి కోవిడ్ కాన్స్టిట్యూన్సీ 360 కోట్లు కేటాయించడం, విద్య వైద్యం అలాగే ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకి 362 కోట్ల రూపాయలు. అలాగే మన సంక్షేమ పథకాలకి ఎంతో అభివృద్ధి సంక్షేమంతో పాటు రెండింటినీ చేతులకు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఈ రాష్ట్రం ముఖ్యంగా తల్లి వందనం, స్త్రీ శక్తి, విద్యా భరోసా సంక్షేమం ఎక్కడ ఆపకుండా ప్రతిసారి అంటే ప్రతి నెల ప్రతిదీ పెన్షన్ గ్రామీణ కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్నింటితో పాటు సంక్షేమాన్ని భారతదేశంలో అత్యధికంగా పెన్షన్లో 40,000 4,000 రూపాయలు, 4,000 రూపాయలు, 10,000, 16,000, 15,000 రూపాయలు ఇలా నాణ్యతలు ఇలా ఎంతో మిగతా రాష్ట్రాల్లో 5,000 పెన్షన్, 8,000 పెన్షన్, 6,000 పెన్షన్ పరిమితమైన మన రాష్ట్రం ఎదురైన ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి 5,000 కోట్లను కూడా 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా తెలియజేస్తాను. కాబట్టి ముఖ్యంగా మన 16 కుటుంబాలను చెప్పేసి ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమం కూడా మన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి కుటుంబం అంటే పేదల నుంచి పూర్వుల నుంచి శిక్షులకైతే ఉన్నత స్థానానికి తెలియాలి. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. రైతులు కానీ అలాగే కూలీలు కానీ కృషులు కాదు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి అనుగ్రహం చేయడం అంటే 2020 3,50,000 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అన్నిటికీ ఈ సమపాలలో చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియాల్సి కోరుకుంటున్నాను. సో మనకు రీసెంట్గా చూస్తుంటే లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్ బడ్జెట్ ఆపరేన్స్ ప్రోగ్రామ్ మన డిస్ట్రిక్ట్లో ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ పెట్టడం జరిగింది. సో ఈరోజు మనకి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ కోసం లైక్ కాన్స్టిట్యున్సీ లెవెల్ బికాస్ ఆఫ్టర్ ఫార్మింగ్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మనం కొత్తగా కాన్స్టిట్యున్సీ వైజ్ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది మనం క్రియేట్ చేయడం అండ్ అందులో మనకు ఒక యంగ్ ప్రొఫెషనల్స్ ఇవ్వడం స్టాఫ్ తీసుకోవడం ఒక హెడ్ క్వార్టర్స్ ఒక ఆఫీస్ సపరేట్గా ఎస్టాబ్లిష్ చేయడం ఇదంతా చేయడం జరిగింది. సో ఫర్ ద పాస్ట్ మోర్ దెన్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో మోర్ దెన్ 1 year ఈ ప్రోగ్రామ్స్ అనేది రూట్ లెవెల్స్లో మనం జరుపుకోవడం ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇదంతా న్యూలీ స్టార్టెడ్. సో యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్ మనము యాజ్ ఆఫ్ నౌ డిస్కస్ ద బడ్జెట్. సో ఇక్కడ బేసిక్గా బడ్జెట్ అంటే ఏంటంటే every financial year, every